ICAO అన్నటువంటిది, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. సో దీని కౌన్సిల్కి మన భారతదేశం అన్నటువంటిది మళ్ళీ ఎన్నికైంది 2025-28 కాలానికి గాను పార్ట్ 2 సభ్య దేశంగా మన భారతదేశం ఎన్నికవటం జరిగింది. మరి ICAO అన్నటువంటిది చికాగో కన్వెన్షన్ ద్వారా 1944లో UN అన్నటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ప్రపంచ విమానయాన ప్రమాణాలు అలాగే సంస్కరణలు వాటిలో భారతదేశం పాత్రను పెంపొందించడానికి ఇప్పుడు ఈ ఎన్నిక అన్నటువంటిది దోహదపడుతుంది మనకి. అది మాత్రమే కాదు, డిజి యాత్ర అని చెప్పేసి, గగన్ అన్నటువంటిది కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎయిర్కి సంబంధించినటువంటివి కదా. సో వాటికి సంబంధించిన కార్యక్రమాలకి ఇది పిలుపునిస్తుంది. అది మాత్రమే కాదు, ICAO అన్నటువంటిది కొన్ని నియమాల్ని పెట్టడం కావచ్చు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో మనకి ఏజెన్సీ, అది విమానయాన సంస్థలకి సూచనలు ఇవ్వటం, నియమాలను ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తుంది. అందులో మన భారతదేశం అన్నటువంటిది కూడా ఇప్పుడు కీలక పాత్రను పోషిస్తుంది అన్నమాట.